ఏపీలో భానుడి భగభగలతో జనం మల్లాడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 24 వరకు భానుడి భగభగలు కొనసాగే ఛాన్స్ ఉందని, మధ్యాహ్నం వేళ ప్రజలెవరూ బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇవాళ ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ముఖ్యంగా ఏపీలో ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది? అంటే ఇవాళ ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదవుతాయని అధికారులు చెప్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? హరీష, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా భానుడి ప్రచండమైన తీవ్ర ప్రభావం అయితే మాత్రం ఈ రోజు పడనుందని చెప్పి వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి రెడ్ అలర్ట్లో 15 జిల్లాలు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15 జిల్లాలు రెడ్ అలర్ట్లో అయితే మాత్రం ఉండనున్నాయి. 13 జిల్లాలు అయితే ఆరెంజ్ అలర్ట్లో కూడా ఉన్నట్లయితే మాత్రం వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇది ఈ రోజు అయితే మాత్రం సుమారుగా 46 డిగ్రీలు అయితే మాత్రం 11 జిల్లాలపై 46 డిగ్రీల ప్రభావం అయితే మాత్రం పడనుందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే మాత్రం వెల్లడించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. అయితే పిడుగురాల్లో అయితే మాత్రం నిన్న 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే మాత్రం నమోదు కావడంతో ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేసే ఆ స్థాయిలో కూడా ఎండ తీవ్రత అయితే మాత్రం కనిపించింది. అయితే 47 డిగ్రీలు నమోదు కావడంతో పాటు దాని తీవ్రత, దాని ప్రభావం అయితే మాత్రం ఫీల్ అయితే మాత్రం 51 నుంచి 55 డిగ్రీల వరకు కూడా దాని ప్రభావం మనుషుల మీద అయితే మాత్రం పడనున్న ఫీల్ కూడా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలని కూడా సూచనలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో పడనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం కాకినాడ జిల్లా కాకినాడ భానుగుడి సెంటర్లో అయితే మాత్రం ఉన్నాము. ఇప్పుడు సమయం కూడా 9:30 సమయం కానొస్తుంది. అయితే ఇప్పటికే 38 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే మాత్రం నమోదైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా, అంటే మధ్యాహ్నం సమయంలో 11 గంటల నుంచి 4 గంటల మధ్య సమయంలో ఎవరు కూడా బయటికి రావద్దు. ఎవరు ఇంట్లో కానీ నీడ ప్రాంతంలో కానీ చల్లని ప్రాంతంలో ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచనలు కూడా చేయడం జరిగింది. ఎక్కడా కూడా శీతల పానీయాలు తీసుకుంటూ కూడా ఎండ తీవ్రతని తగ్గించుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా నీడ ప్రాంతంలో మాత్రమే ఉండాలని చెప్పి ఇటు ప్రభుత్వం కూడా సూచనలు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా 11 గంటల నుంచి 4 గంటల సమయం మధ్యలో ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో మరింత ప్రభావం అయితే మాత్రం పడినందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎండ తీవ్రత ఈ నెల 24వ తేదీ వరకు కూడా ఈ ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో పడనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండడంతో పాటు, అంటే ఎండ తీవ్రత స్థాయిని తగ్గించుకునే విధంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు రేపు కూడా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే నేపథ్యంలో 11 జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతలు అయితే మాత్రం నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు ప్రభుత్వము వాతావరణ శాఖ సూచనలు కూడా చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష్, థ్యాంక్ యూ సతీష్.